ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. ఓపెన్ చేయగానే మన విజయ్ దేవరకొండ తమ్ముడు అర్జున్ రెడ్డి తమ్ముళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఏపీ చీప్ లిక్కర్ తాగుతూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ ఎంట్రీ. ఒక సాయి పల్లవి ఒక దసరా మూవీలో కీర్తి సురేష్ కలిపితే అది దా బేబీ డాన్స్. నెక్స్ట్ సీన్ లో మన హీరో ఆటో క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ బేబీ పైనుంచి సైడ్ కొడుతూ ఉంటుంది. ఆటో డ్రైవర్ ఇంటర్ నిబ్బి లవ్ స్టోరీ ఏంటి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అయితే చెప్పనే లేదు. యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చాం. ఆనంద్ ఆటో నడుపుతూ స్కూల్ డేస్ లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చూపించేదే ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ దాంట్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్. అసలు ఎవడరా నోలన్? 10th క్లాస్ లో ఈ నిబ్బి ఈ కాబోయే రథసారథికి లైన్ వేస్తూ ఉంటుంది. మనోడికి మాత్రం ఆ విషయం తెలియదు, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అమ్మాయి నిన్నే చూస్తుందిరా అని చెప్తాడు. ఆ ఒక్క ముక్క చాలు వాడి లైఫ్ సంకనాగించడానికి. ఇలా కొన్ని డేస్ కి ఆ 1 సైడ్ లవ్ కాస్త 2 సైడ్ లవ్ అవుతుంది. తర్వాత జరిగే వేషాలు మనకు తెలిసినవే కదా. వీడి వెళ్ళి గిఫ్ట్స్ ఇవ్వడం, కిస్సులు అడగడం, ఆవిడ పోండి నిబ్బా గారు అనడం, ఈ గోల్ అయిపోయే లోపు 10th అయిపోతుంది. మనోడు ఫెయిల్ అయ్యి ఆటో నడుపుకుంటూ ఉంటాడు. ఇప్పటికి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది. ఇప్పుడు ప్రెసెంట్ లో ఉండే ఫ్లాష్ బ్యాక్ అనమాట. బేబీ ఇంటర్ అయిపోయి యావరేజ్ ఇండియన్ స్టూడెంట్ లాగా బీటెక్ జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. అది కూడా వాళ్ళ అమ్మ నగలమ్మి సీటు కొని మరి. చదివే రోజుల్లో చదవకుండా ఆటో బ్యాక్ సీట్లో వ్యవహారాలు చేస్తే ఇలానే కాలేజ్ సీట్ కొనాల్సి వస్తుంది. ఫస్ట్ డే కాలేజ్కి రథసారథి గారే డ్రాప్ చేస్తారన్నమాట. అప్పుడు ఆటోలో ఒక డైలాగ్, వైష్ణవి ముద్దు పెట్టుకుంటా, చెప్పు తెగుద్దంట. చెప్పు తగ్గుద్దంట. ఇంకా మన బేబీ అక్క కాలేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ కాలేజ్ మొత్తం ఫుల్ పాష్. అమ్మాయిలు అయితే మిడ్డీలు వేసుకొని తిరుగుతుంటారు. ఏ కాలేజ్లో ఎలా చేస్తారా అలాగా? మాకు కూడా చెప్తే మేము కూడా జాయిన్ అవుతాం. అసలు నీ ఎంసెట్ ర్యాంక్ ఎంతరా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. కాలేజ్లో వైష్ణవిని వాళ్ళ ఫ్రెండ్ని కలర్ షేమింగ్, బాడీ షేమింగ్ చేస్తూ దగ్గరికి కూడా రానివ్వరు రేసిస్ట్ నా కొడుకులు, రేసిస్ట్ నా కూతుర్లు. కానీ ఈ సీత అనే క్యారెక్టర్ మాత్రం రికార్డ్స్ రాయించడం కోసం యూజ్ చేసుకుందామని వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటుంది. ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక మన ఆటో డ్రైవర్ ఆనంద్ ప్రేమ 2 అక్షరాలు, ఎడుపు 3 అక్షరాలు అని 4 డైలాగులు కొట్టి వైష్ణవికి ఫోన్ గిఫ్ట్ ఇస్తాడు. ఆటో డ్రైవర్కి ఫోన్ కొనే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా అని మీకు డౌట్ రావచ్చు. మీరు గెస్ట్ చేసింది కరెక్టే. ఆటో తాకడ పెట్టి దొబ్బాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఆ ఫోన్ ఎవరు ఇచ్చారు అని వైష్ణవి వాళ్ళ అమ్మ అడిగితే కాలేజ్ లో ఫ్రెండ్స్ అని చెప్తుంది. దానికి సూపర్ ఉమెన్, అందుకే రిచ్ కిడ్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి, మన బస్తీ లైఫ్ గురించి ఎవరికి చెప్పుకో నిన్ను చిన్న చూపు చూస్తారు అని బొక్కలో సలహాలు ఇస్తుంది. ఆ ఫోన్ చూసిన బేబీ ఫాదర్ నాగబాబు ఇలాంటివి తీసుకోకూడదు అని మంచి చెప్తుంటే ఈ మదర్ ఇండియా మాత్రం అని తిడుతుంది. ఆరెంజ్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు మాటని ఎందుకు లెక్క చేస్తారులే ఈ జనాలు. Later that night. This is Vaishnavi calling from original phone. ఒరిజినల్ ఫోన్ కాదే, ఓన్ ఫోన్. సర్లేరా 10th ఫెయిల్ నా కొడుక. ఫోన్ వచ్చిన ఉత్సాహంలో ఫొటోస్ దిగి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. మన హీరో ఆ పిక్స్ చూసి ఫోన్కి ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇన్స్టా అంటే గుర్తొచ్చింది, నాకు కూడా ఇన్స్టాలో ఒక అకౌంట్ ఏడ్చింది, వెళ్ళి ఫాలో అయిపోండి, కావాలంటే మీరు కూడా నా ఫోటోలకు ముద్దులు పెట్టుకోండి. నెక్స్ట్ డే కాలేజ్లో ఈ క్యారెక్టర్ ఎంట్రీ. వాడు కార్లో నుంచి దిగితే అమ్మాయిలంతా ఏదో స్పేస్ షిప్ నుంచి దిగిన ఏలియన్లను చూసినట్టు చూస్తుంటారు. ఈ సీత పేరు పెట్టుకున్న శూర్పణఖ విరాజ్ని వైష్ణవికి పరిచయం చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో వైష్ణవిని ర్యాగింగ్ చేస్తుంటే విరాజ్ వచ్చి ఆపుతాడు. థ్యాంక్ యూ చెప్తే ఫ్రెండ్స్ అంటాడు. బేబీ అక్క నో అనగానే నువ్వు మంచి అమ్మాయి లాగున్నావు అని వెళ్ళిపోతాడు. ఇప్పటికైతే అంతా మంచిగానే ఉంది, కానీ వెళ్ళిపోయే వాడిని వెళ్ళనివ్వకుండా తిరిగి పిలిచి ఫ్రెండ్స్ కాదు బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంది. దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి ఎక్కడో పెట్టుకోవడం అంటే ఇదే. ఎక్కడెక్కలే మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ బొక్క నీకు. బేబీ ఇలా కాలేజ్లో ఈ బ్యాచ్తో తిరుగుతూ మెల్లిగా వాళ్ళలానే చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఒక రోజు పబ్కి వెళ్దామని అడిగితే నేను ఈ అవతారంలో వస్తే అందరూ నన్ను ఏదోలో చూస్తారు అంటుంది. దాంతో ఈ శూర్పణఖ వైషుకి ఏజ్డ్ రేంజ్లో మేక్ ఓవర్ ఇచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ మోడల్ లాగా తయారు చేస్తుంది. కాదు జస్ట్ రికార్డ్స్ రాయించడానికి ఫ్రెండ్స్ చేసుకొని ఇప్పుడేమో ఓన్ మనీ ఖర్చు పెట్టి మరి ఇలా ఎందుకు చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మాయిలు రా ఎవరికి అర్థం కాదు. ఆ చేంజ్ ఓవర్ చూడగానే మన రథసారథి రియాక్షన్, ఇలాంటి రియాక్షన్ ఇస్తాడు అనుకుంటే మ్యాన్షన్ హౌస్ వేసిన అగ్గిపెట్టి మచ్చలాగా తిడతాడు నాకు నచ్చలేదు అని. ఆ బొక్క నీ వాలిడేషన్ ఎవరికి కావాలి కానీ. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఈ పెంట చాలదు అన్నట్లు నైట్ పబ్కి పోతా అని వాడు పర్మిషన్ అడుగుతుంది. మచ్చ ఆల్రెడీ మ్యాన్షన్ హౌస్ వేసాడు కాబట్టి ఇంకా ఆ మాట వినగానే ఇలా కాసేపు గొడవ పడ్డ తర్వాత బేబీ అక్క వాకౌట్ చేస్తుంది.
ఆ రోజు నైట్ పబ్కి కూడా వెళ్తుంది. వీడు మాత్రం ఆయన గారి మాట విని ఇంట్లోనే ఉంది అని డెల్యూజన్లో ఉంటాడు. నెక్స్ట్ డే నేను పబ్కి వెళ్ళారా, డ్రింక్ కూడా చేశా అని చెప్తుంది. కానీ ఈ జారు మిఠాయి మాత్రం అది నమ్మకుండా నువ్వు నన్ను బాధ పెట్టడం కోసం ఇలా చెప్తున్నావు కదా అంటాడు. నీ పిచ్చి పకోడి అనుకొని కాలేజ్కి వెళ్ళిపోతుంది. కాలేజ్లో ఈ విరాజ్ గడు లైన్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు నార్మల్గా ఏం చేయాలి, నాన్న విరాజు కాస్త పని చూసుకో అమ్మా అని చెప్పడం మానేసి అటెన్షన్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పటికి ఈ అమ్మాయి చెప్తుంది, ఆనంద్ గురించి చెప్పు అంటే వద్దు, మన బస్తీ విషయాలు చెప్పకు అని మా మదర్ ఇండియా చెప్పింది అంటుంది. దాంతో ఆగకుండా నీకు నేనంటే జలస్ కదా అందుకే ఇలా అంటున్నావు అంటుంది. ఆ ఫ్రెండ్ అలిగి వెనక్కి వెళ్ళిపోతుంది. వైషు మాత్రం ఆ బొక్కలే అనుకొని ఈ సూర్పణక బ్యాచ్తో కూర్చుంటుంది. ఈ గ్యాప్లో రథసారథ్ గారు ఫోన్ కోసం అప్పు తీసుకున్నారు కదా, అప్పులో వాళ్ళు వచ్చి కొడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి ఆపుతుంది. నెక్స్ట్ కట్ చేస్తే ఈ బెస్టీ గాడు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాడు. ఫస్ట్ వైషు వద్దు అంటే అందమైన చేతుల్లో అందమైనవే ఉండాలి, అయినా నేను నీకు ట్రై చేయాలని ఇవ్వట్లేదు అని హౌలా డైలాగ్స్ చెప్తాడు. మన బేబీకి ఎలాగో గిఫ్ట్స్ అంటే ఇష్టం కాబట్టి తీసేసుకుంటుంది. తీసుకుంది సైలెంట్ గా ఉండకుండా ఆనంద్ గాడితో చూడు ఐఫోన్ లో ఫొటోస్ ఎలా వస్తున్నాయో, నీ డబ్బా ఫోన్ వేస్ట్ దీని ముందు అని 4 సార్లు అంటుంది. ఆనంద్ గాడు ఇచ్చిన ఫోన్ వాడికే తిరిగి ఇచ్చేస్తుంది. అసలే ఆ అప్పుల కోపంలో ఉన్నాడు, ఆ డబ్బా ఫోన్ ని పగల దొబ్బేస్తాడు. ఆటో డబ్బులు బొక్క, ఫోన్ ఎందుకు పగలగొట్టావు, ఈ ఐఫోన్ చూసే కదా నేను హ్యాపీగా అందంగా ఉంటే మీరెవరూ తట్టుకోలేకపోతున్నారు అంటుంది. మన స్కూల్లో 100 మంది అమ్మాయిలు ఉంటే నీది 100వ ప్లేస్, నేను లవ్ చేయడం వల్లే నీకు ఐడెంటిటీ వచ్చింది అంటాడు. నువ్వు పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మరి నువ్వు లేకపోతే ఆవిడకి ఐడెంటిటీ లేదు. ఇవన్నీ తిట్టిన తర్వాత ఈ కాల్స్ హర్ విత్ ద ఎల్వర్డ్ అంటే తెలుసుగా. ఇప్పుడు వాడి క్యారెక్టరే ఫ్లాడ్ క్యారెక్టర్లే, అలాంటి వర్డ్ యూజ్ చేశాడు అనుకుందాం. కానీ థియేటర్లో ఉన్న తెలుగు యువత కూడా అదే డైలాగ్ కి చీర్ చేస్తున్నారు, పిచ్చనా కొడుకులు, అదేదో ఎలివేషన్ సీన్ అన్నట్లు. అయినా ఉప్పెనలో ఆసిగాడిది కోసేసినప్పుడే చీర్ చేశాం, మనకి ఇది ఒక లెక్క అంటలే. చేయాల్సిందంతా చేసేసి లాస్ట్కి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. నీకేంట్రా పీరియడ్సా, నిమిషానికి 3 స్వింగ్ చూపిస్తున్నా? వాడి మాటలు విని వైష్ణవి కూడా ఫోన్ పగల కొడదాం అనుకుంటుంది, కానీ మళ్ళీ ఐఫోన్ అని గుర్తొచ్చి ఆగిపోతుంది. ఇంటెలిజెంట్ ఫెలో. నెక్స్ట్ డే నుంచి ఆనంద్ గారిని ఇగ్నోర్ చేస్తూ క్లాస్లో ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంకి ఈ పులిరాజు వచ్చి రేపు నా బర్త్డే అందరికన్నా నీతోనే హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా అంటాడు. హ్యాపీగా స్పెండ్ చేయడం ఏంట్రా, ఏదో మొగుల్లాగా అడుగుతున్నావు. దాంతో ఆగకుండా ఇలాంటి టైంలో నువ్వు రావాల్సిందే అని నేను అనలేను, నువ్వు రాకపోతే నేను తీసుకోలేను అని ఒక లత్కో డైలాగ్ వేస్తాడయ్యా. హార్పిక్ చెవుల్లో పోసుకోవాలనిపించింది. ఆ రోజు నైట్ విరాజ్ గాడి బర్త్డే పార్టీకి వెళ్తుంది. ఈ ఆనంద్ గాడు కాల్ చేస్తూ ఉంటాడు. ఆ కోపంలో బేబీ అక్క ఫుల్ తాగేస్తుంది. అప్పుడే బర్త్డే బాయ్ గాడు అందరి ముందు వైష్ణవికి ప్రపోజ్ చేస్తాడు. కాదురా మొన్నే కదరా ఐఫోన్ ఇచ్చేటప్పుడు నాకు నేను పడేసే ఉద్దేశం లేదు, జస్ట్ స్పెషల్ అన్నావు, ఇప్పుడు డైరెక్ట్ ప్రపోజల్. ఇందుకే ఈ బెస్టీ గాలని 100 ఎక్స్ప్రెస్ ట్రాక్ పైన పడేద్దాం అనిపించేది. ఎప్పుడు సందు దొరుకుద్దాని కాసు కూర్చొని ఉంటారు. చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఓకే, బ్యాక్ టు ద స్టోరీ. ఈ గుంటనాక గాడు ప్రపోజ్ చేయగానే బేబీ నో చెప్తుంది. అదే టైంకి ఆనంద్ గాడు కాల్ చేస్తాడు. అప్పుడు బేబీ అక్కడ డైలాగ్స్ చెప్తుందిరా, నా భూతో నా భవిష్యత్. తిట్టదని చెప్పరా, ఎవడి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఆ డైలాగ్స్ వినగానే ఆనంద్ గాడు ఇంతకు ముందు నేను చేసినవన్నీ తూచ్ సారీ ఐ లవ్ యూ అంటాడు. ఐ లవ్ యూ 2 చెప్పు అంటే నాకు మూడ్ లేదు మళ్ళీ చెప్తా అంటుంది. కానీ మనోడికి చెప్పే వరకు ఉచ్చాగదు కదా, వాట్సాప్లో ఐ లవ్ యూ అని పెడుతూనే ఉంటాడు. ఉపయోగం దేశానికి నీ వల్ల. బేబీ అక్క వెళ్ళి విరాజ్ బ్యాచ్ దగ్గర కూర్చుంటుంది. ఈ విరాజ్ గాడు మాత్రం చుట్టూ అందరినీ పంపించేస్తాడు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని అందరినీ పంపించేసి నేను నీకోసం ఎన్ని చేసినా నాకు హ్యాపీనెస్ ఇవ్వలేదు, నీ నుంచి ఒక్క హగ్ ఒక్క ముద్దు చాలు ఈ లైఫ్కి అని స్పైడర్లో బైరవుల్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే బేబీ అక్క పక్కనున్న కుర్చీ మడత పెట్టి వాడు మెడలు ఎరగొడుతుంది అనుకున్నా, కానీ నిజంగానే వాడికి లిప్ లాక్ ఇస్తుంది. ఇచ్చే ముందు ఆనంద్ గాడు ఇందాక నుంచి ఐ లవ్ యూ అని చేస్తున్నాడు కదా, వాడికి ఐ లవ్ యూ 2 మళ్ళీ లాస్ట్లో బేబీ అని రిప్లై ఇచ్చి మరీ వీడికి కిస్ ఇస్తుంది. ఆనంద్ గాడు మాత్రం ఎప్పటిలాగా ఆ ఫోన్ని నాకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇంటర్వెల్. ఇప్పటికే థియేటర్లో సగం జంటలకి బ్రేకప్ అయిపోయింది, ఆ మిగిలిన వారికి క్లైమాక్స్లో అయిపోతుంది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే వైష్ణవి నిద్ర లేవగానే జరిగింది గుర్తొచ్చి పళ్ళు అరిగిపోయేలా బ్రష్ చేస్తుంది. తర్వాత విరాజ్ గాడికి కాల్ చేసి నైట్ జరిగిందంతా తాగేసి చేసా, నువ్వు ఆకాశంలోకి ఎక్కకు, అక్కడి నుంచే తోసి చంపేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. వెంటనే ఆనంద్ గాడికి కాల్ చేసి బయటికి వెళ్దాం అంటుంది. మూవీకి వెళ్దాం, ఖాళీగా ఉన్న థియేటర్కి తీసుకుపో అని చెప్తుంది. థియేటర్లో బేబీ అక్కకి ఇచ్చేయడానికి ట్రై చేస్తే వీడు మాత్రం పాప్కార్న్ కోసం వెళ్ళి నువ్వు అలాంటి అమ్మాయివి కాదు, నా ప్రేమకి మలినం అంటదు అని 4 ఇన్స్టా రీల్ డైలాగ్స్ చెప్తాడు. మరి అలాంటప్పుడు ఫస్ట్ హాఫ్లో అరగంటకు ఒకసారి ముద్దు పెట్టుకుంటా అని ఎందుకు అడిగావురా? ఇప్పుడు సడన్ గా ఇలా మంచోళ్ళ కటింగ్లు ఇస్తున్నా, మధ్యలో ఏదైనా బోత్ చెట్టు కింద కూర్చున్నావా?
ఇంకా నెక్స్ట్ డే కాలేజ్లో విరాజ్ గారిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆడు మాత్రం దేవదాస్ రేంజ్ లో తాగుతూ కాలేజ్లో ఊగుతూ ఉంటాడు. అది చూడలేక బేబీ నీకేం కావాలి రయ్యా అనగానే నాతో 30 days డేట్ చేయి, తర్వాత నేను నార్మల్ గా అయిపోతా అంటాడు. నీకు కావాల్సింది 30 days డేట్ కాదురా, నువ్వు 30 days సైకియాట్రిస్ట్ ని కలవాలి, అప్పుడు నార్మల్ గా అవుతావు సైకోనా కొడక. డేటింగ్ అంటే లవ్ కాదు కదా, నేను ఎవరిని మోసం చేయట్లేదు కదా అని అడుగుతుంది. దొంగ దగ్గరికి వెళ్ళి నువ్వు దొంగతనం చేసావా అంటే వాడు ఆబ్వియస్లీ కాదు అనే అంటాడు. అలానే ఈ గుంటనక్కగాడు కూడా ఇది లవ్ కాదు అనే అంటాడు. నువ్వు నార్మల్గా మారుతా అంటే నాకు డేటింగ్ ఓకే, పండగ చేసుకో అంటుంది. ఇంకా నెక్స్ట్ 1 month సాంగ్లో కాసేపు ఆనంద్ గారితో కాసేపు విరాజ్ గారితో తిరుగుతూ ఉంటుంది. విరాజ్ ఏమో షాపింగ్లకు తిప్పుతూ రోజుకు ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. ఆనంద్ ఏమో పార్కులు వెంట తిప్పుతూ ఒక శారీ గిఫ్ట్ ఇస్తాడు. ఇలా 30 days అయిపోతాయి. లాస్ట్ రోజు వీడు మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. ఇంకా చూడగానే ఒక్కసారిగా మన బేబీ యొక్క ఒంట్లోకి ఫిదాలో సాయి పల్లవి వస్తుంది. ఈ గుంటనక్కగాడు కూడా ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చి మీ అమ్మ నాన్న నిన్ను నాలాంటి డబ్బున్నోడి దగ్గరికి పంపించి మొత్తం నాకించేస్తారా అంటాడు. అరే నక్క, ఫస్ట్ లో వెళ్ళి ఫ్రెండ్స్ అనింది నువ్వు, వద్దు అన్న ఫోన్ ఇచ్చింది నువ్వు చెప్తే అమర ప్రేమికుల్లా ఓవర్ యాక్షన్ దొబ్బింది నువ్వు, డేటింగ్ అనింది నువ్వు, మొత్తం చేసేసి లాస్ట్ కి మా బేబీ అక్కని తిడతావరా నువ్వు. నెక్స్ట్ డే విరాజ్ గారు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వాడి మొహం మీద కొడుతుంది. ఆ గిఫ్ట్స్ ఇచ్చేసి అక్క సైలెంట్ గా వెళ్ళిపోకుండా నువ్వు నన్ను ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసావు అని బయటికి వెళ్ళి చెప్తా అందరూ నన్నే నమ్ముతారు అంటుంది. దాంతో వీడు పబ్లో కిస్ వీడియో చూపిస్తాడు. ప్రూఫ్లు పెట్టేశారమ్మో అనుకుని ఆ గిఫ్ట్స్ తీసుకుని వచ్చిన దాంట్లోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఈ స్టోరీ ఇంత ట్రిమ్ చేసి చెప్తుంటేనే వీడియో లాగ్ అనిపిస్తుంది. ఇంకా థియేటర్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఆలోచించుకోండి. అక్కడ స్కిప్ బటన్ కూడా ఉండదు పాపం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇంకా స్టోరీలోకి వెళ్తే బేబీ అక్క ఇప్పటి వరకు జరిగింది మొత్తం ఈ శూర్పణఖకి చెప్తుంది. ఆవిడేమో ఈ అబ్బాయిలకు కావాల్సింది ఒకటే, పడుకోవడం అంటుంది. దాని తర్వాత ఒక డైలాగ్ చెప్తుంది, మాస్టారు నువ్వు తెరవాల్సింది కళ్ళు కాదు కాళ్ళు అంట. అరే రైటర్, ఎక్కడ పట్టుకొచ్చారు ఇవన్నీ? అది మాత్రమే కాకుండా వైష్ణవికి ఇలా చెప్పాక విరాజ్ గాడికి కాల్ చేసి సేమ్ ఇదే మ్యాటర్ రివర్స్ లో చెప్తుంది. ఈ బస్తీ వాళ్ళు అన్ని తీసుకొని పడుకొని మొత్తం చెల్లు అంటారు అంటుంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నైట్ వైష్ణవి విరాజ్కి కాల్ చేసి నాకు ఓకే, ఇంకా ఆ తర్వాత నువ్వు నా లైఫ్లో కనిపించకు అని చెప్తుంది. అయినా వీడు నిజంగా లవ్ చేస్తే ఇప్పటికైనా వద్దు అని ఆపచ్చు, కానీ ఒకే మాట నాకు ఓకే, రేపు మార్నింగ్ 6 o'clock మా ఇంట్లో అని ముహూర్తాలు చెప్తాడు. మళ్ళీ ఇంకో కండిషన్, చీర కట్టుకొని రావాలి అని. దేశీ వీడియోస్ ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు? ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటి అంటే అదే రోజు రథసారథి గారి బర్త్డే. బేబీ విష్ చేస్తుందేమో అని నైట్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ బొక్క కూడా చేయదు. మార్నింగ్ క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు అని ఆనంద్ గాడికి కాల్ చేసి మా ఫ్రెండ్ ఇంట్లో రికార్డ్ రాసుకునేది, కొంచెం డ్రాప్ చేస్తావా అని పిలుస్తుంది. ఆ దేశీ వీడియోస్ గాడు చెప్పాడు కదా శారీ కట్టుకొని రమ్మని, శారీ సేమ్ లేక ఆనంద్ ఇచ్చిన శారీ కట్టుకుంటుంది. అది చూసిన ఆనంద్ తన బర్త్డే అని ప్రేమతో కట్టుకుంది అనుకుంటాడు. ఇంకా విరాజ్ గాడి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. నీ కష్టం నీకు కూడా రాకూడదురా ఆనంద్. వెళ్లే ముందు బేబీ అక్కతో కాసేపు ఎమోషనల్ గా మాట్లాడతాడు. అక్కేమో వాడికి కిస్ పెట్టి వెళ్తుంది. మీరు అనుకునేది కాదు, ఫోరెడ్ మీద. ఆ విరాజ్ గాడేమో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. బేబీ అక్క వెళ్తుంది. ఇంకా ఆ తర్వాత జరిగే విషయం మనకు తెలిసిందేగా. వాళ్ళు రూమ్ లో కచేరీ చేస్తుంటే ఈ రెడ్ ఫ్లవర్ పాపం ఆటోలో ప్రేమిస్తున్నా అని పాట పాడుకుంటూ ఉంటాడు. నువ్వు ప్రేమిస్తున్నావురా ఓకే, ఆ గుంటనక్కగాడే అక్కడ ఏదేదో చేస్తున్నాడు. అంతా అయిపోయాక వైష్ణవి ఈ శూర్పణఖ రూమ్ కి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి ఇంకా నాకేం వద్దు, ఆనంద్ని పెళ్లి చేసుకుంటా, మంచోడు అని 4 నీతులు చెప్తుంది. ఇదంతా ఒక సైడ్ నుంచి ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ వీడియోతో పాటు ఈ వీడియో కూడా తీసుకో అని పబ్ లో కిస్ వీడియో కూడా ఇస్తుంది ఈ పెద్దక్క. ఆ వీడియోస్ వెళ్ళి ఆనంద్కి చూపిస్తే కాసేపు ఏడ్చి వన వావ్ అని కత్తి పట్టుకుని వైష్ణవి రూమ్కి వెళ్తాడు. కానీ ఏం చేయకుండా వచ్చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ డే మళ్ళీ ఇదే పెద్దక్క విరాజ్ గాడికి ఆనంద్ గాడి విషయం చెప్తుంది. వైష్ణవి ఓన్లీ డబ్బుల కోసమే నీతో తిరిగింది అని. ముందు దీన్ని చంపితో బర్రా దరిద్రం వదులుద్ది. ఆ మాటలు విన్న గుంటనక్క గారు వైష్ణవి వాళ్ళ ఊరికి వెళ్ళి అందరినీ ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. ఆనంద్ అది చూసి నాకు తెలుసు అని ఆటో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. విరాజ్ కాల్ చేసి వైష్ణవిని ఆటోలోకి పిలుస్తాడు. ఆనంద్ ముందు సీట్లో ఏం తెలియనట్లు యాక్ట్ చేద్దామని సైలెంట్గా కూర్చొని ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో కాల్ చేస్తాడు. విరాజ్ గారు కాల్ ఎవరు అని అడిగితే అన్నయ్య అని చెప్తుంది. తర్వాత సేమ్ అలానే కాల్ చేస్తే వైష్ణవి పక్కకు వచ్చి అన్నయ్యతో మాట్లాడుతున్నా అని చెప్తుంది. ఇంకా ఈ అన్నదమ్ములు ఒకరినొకరు చూసుకొని నెక్స్ట్ ఆనంద్ గాడు ముందు, విరాజ్ గాడు వెనక, మధ్యలో వైష్ణవి త్రీస్. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు నార్త్ ఇండియన్ రీల్ లాగా బేబీ అక్క వెళ్ళి విరాజ్ని కొడితే వాడు గొంతు పట్టుకుంటాడు. ఆనంద్ ఏమో విరాజ్ది పట్టుకుంటాడు గొంతు. ఇంకా వీళ్ళ గొడవ తట్టుకోలేక వైష్ణవి చెయ్యి మీద కత్తితో 2 టాటూస్ వేసుకుంటుంది. అవి సరిపోవు అన్నట్లు మెడ మీద ఇంకో టాటూ వేసుకుంటుంది. అది చూసిన జనాలు ఆటోమేటిక్గా ఈ ఇద్దరు అమర ప్రేమికుల్ని బాది బొక్కలేస్తారు. విరాజ్ గాడి బాబుకి బాగా డబ్బులున్నాయి కాబట్టి పోలీసులు మటన్ బిర్యానీ పెడతారు. ఈ ఆనంద్ గారిని మాత్రం మటన్ షాప్లో మేకలాగా బొక్కలు ఎరగొడతారు.
విరాజ్ వాళ్ళ ఫాదర్ ఈ మదర్ ఇండియాతో కలిసి కేసు క్లోజ్ చేయమని 40 లక్షల డీల్ మాట్లాడుకుంటూ ఉంటాడు. నాగబాబు అంకుల్ లేచి 2 పీకి వస్తే 2 బయటికి రావాలి, లేకుంటే 3 లోపల ఉండాలి అని చెప్తాడు. ఈ మూవీ మొత్తం మీద కామన్ సెన్స్ ఉన్న క్యారెక్టర్ అంటే ఈయన ఒక్కడే. ఆయన ఆరెంజ్ ప్రొడ్యూసర్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే. ఇంకా ఇద్దరిని రిలీజ్ చేస్తారు. ఆనంద్ గారి ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ ఉన్న డబ్బులు, ఆస్తి పేపర్లు అన్ని వాడికి ఇచ్చేస్తుంది. గెస్ట్ చేసినట్టే నెక్స్ట్ డే చనిపోతుంది. నెక్స్ట్ డే నుంచి ఇంకా ఇల్లు వదిలేసి రోడ్ల మీద దేవదాస్ లాగా తిరుగుతూ ఉంటాడు. కుక్క ఒక్కటే మిస్సింగ్. అయినా వీడి దరిద్రం చూసి అది కూడా దగ్గరికి రాదులే. నాగబాబు అంకుల్ బేబీ అక్కని తీసుకుని అర్జున్ రెడ్డి జూనియర్ దగ్గరికి వెళ్తాడు. అక్క జరిగింది మొత్తం చెప్పి సారీ అని ఫీల్ అవుతుంటే మనోడు మాత్రం నువ్వు వాడితో పడుకున్నావు, నిన్ను చూసినా కూడా వాడు నువ్వు ఇద్దరు కనిపిస్తున్నారు, నువ్వు నాకొద్దు దొబ్బే అంటాడు. అరే ఇంక అదేనారా లవ్ అంటే, మెచ్యూరిటీ లేదా? కుమార్ 21 జోల్లే. వైష్ణవి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వద్దు అని పంపించేస్తాడు. కొన్ని మంత్స్ తర్వాత ఇంకా బేబీ అక్కకి మ్యారేజ్ అయిపోతుంది. ఆ పెళ్లి చేసుకున్నోడికి ఇదంతా ముందే తెలిస్తే ఓకే, కానీ పెళ్లి అయ్యాక తెలిసిందనుకో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అక్కడ పెళ్లి అయిపోయాక వీడు ఆటోలో నుంచి అలానే చూస్తూ ఉంటాడు. అక్క కూడా అలానే చూసి ఫీల్ అవుతూ ఉంటుంది. వీడు ఇంకా ఒక కోట్ వేసేసి ఆటోలో వెళ్ళిపోతాడు. వెనక కోట్. అమ్మాయిల చేతిలో చితికిపోవడం కన్నా చచ్చి చితికిపోవడం మేలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే ఓకే, ఈ రోజుకి చెప్పిన నీతులు చాలు. నేను ఇప్పటి వరకు మాట్లాడింది మూవీలో క్యారెక్టర్స్ గురించి మాత్రమే, అవి ప్లే చేసిన యాక్టర్స్ గురించి కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ టార్గెట్ ఒక 5K కొట్టేయండి. బాయ్. నడండి ఇంకా